జిల్లా రాఘవాపురం పంచాయతీ ఎన్నికల్లో విచిత్రం చోటు చేసుకుంది. తల్లిని సర్పంచ్గా, ఆమె కుమారుని వార్డు సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సి వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో రాఘవాపురం గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీకి రిజర్వ్ అయింది. అయితే 471 మంది ఉన్న గ్రామంలో 469 ఓట్లలో బీసీలు, ఎస్టీలు ఉండగా ఇద్దరే ఎస్సీలున్నారు. ఆ 2 ఓట్లలో ఒక ఓటు కోటమ్మది కాగా రెండవ ఓటు ఆమె కుమారుడు దావీద్గా ఉంది. ఇక చేసేదేమీ లేక గ్రామస్తులందరూ సర్పంచ్గా కోటమ్మను, వార్డు సభ్యుడిగా దావీద్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంతో ఖర్చు పెట్టిన సర్పంచ్ పదవి, రూపాయి ఖర్చు లేకుండా తల్లికి సర్పంచ్ పదవి, కుమారుడికి వార్డు సభ్యుడి పదవి దక్కింది. ఇక అదృష్టం అంటే తల్లి కుమారుడిదే అంటూ గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. ఇంకా